క్యాష్ అమ్మకాలు జరిగినాయి కదా, ఈ క్యాష్ వాళ్ళు ఆ ప్రొడక్షన్ ఒకటి తీసుకున్నాడు మందు కంపెనీ వాడు, క్యాష్గా వాళ్ళకి డబ్బులు వెళ్ళిపోయినాయి ఏ రోజుకి ఆ రోజు అని చెప్తున్నాడు. వెరీ గుడ్, కరెక్టే. మరి ఇప్పుడు నీకైనా అట్లాగే వస్తుందిగా, నీ దగ్గరికైనా అంతే వస్తుంది కదా డబ్బులు. అప్పుడు నువ్వేం చేస్తున్నట్టు, బెల్ట్ షాప్ దగ్గర తింటున్నావు, మద్యం దుకాణం దగ్గర తింటున్నావు, బార్ దగ్గర తింటున్నావు, ప్లస్ పైన తింటున్నావు. కాకుండా ఈ మధ్యన పన్ను లేని మద్యాన్ని గోవా నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటున్నారు, అక్కడ తింటున్నారు. ఇక్కడ 6 దశలు అవినీతి జరుగుతోంది. అక్కడ ఒక దశ అవినీతి జరగలేదని నేను చెప్పను, ప్రొడక్షన్లో జరిగి ఉండొచ్చు నాకు, కానీ అది నువ్వు నిరూపించలేవు. ఆ ప్రొడక్షన్ తయారు చేసిన కంపెనీలోడు చెప్పాలి, అయ్యా నేను 1,00,000 అమ్మాను, ప్రతి 1,00,000కి కూడా నా దగ్గర నుంచి ఇంత ఇద్ది ఉన్నారు వీళ్ళు అని చెప్పేసి. అది ఎట్లాగా వాళ్ళని చేత ఒప్పించాలి, ప్రభుత్వం కొన్నటువంటి బలంతో లేదా బ్లాక్మెయిల్ చేసి, ఏమయ్యా నీ సరుకు నేను కొనాలంటే నువ్వు జగన్ మీద ఇట్లాంటి ఆరోపణ రాసి ఇవ్వాలి అని చెప్పేసి. అది జరిగితే అది వ్యాలిడ్ కాదు. ఎందుకని, నేను క్యాష్గా ఇచ్చాను అంటే కనుక ఆధారాలు చూపించడం అనేటప్పటికీ దశాబ్దాలు పడుతుంది. ఈలోపు 4గురితో రాయిచ్చేసేయచ్చు, ఒక కేసు పెట్టేయచ్చు, పడేయచ్చు, కానీ నిలబడదు కేసు. బట్ దీని ఇంపాక్ట్ ఏమవుతుంది, రేపు పొద్దున్న